హైదరాబాద్ లో మరొక దారుణం జరిగింది. మైనర్ల ప్రేమ ఒకరి హత్యకు దారితీసింది. ప్రేమించిన మైనర్ వేధింపులు గురిచేయడంతో ఆ కుటుంబం కక్ష కట్టింది. ఆ బాలుని ట్రాప్ చేసి ఒక దగ్గరికి రప్పించారు. మూకుముడిగా దాడి చేయడంతో అతడు చనిపోయాడు. హైదరాబాద్ కాప్రాలో ఇద్దరు మైనర్లు ప్రేమలో పడ్డారు. నగరంలో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇద్దరూ కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. కాని ఇంతలో అమ్మాయి ట్విస్ట్ ఇచ్చింది. ప్రేమను నిరాకరించడంతో పాటు అబ్బాయిని దూరం పెడుతూ వచ్చింది. కాని ఆ మైనర్ బాలుడు మాత్రం ఊరుకోలేదు. ప్రేమించాలని వెంటపడ్డాడు. ఇక్కడే అసలు కథ షురూ అయింది. తమ అమ్మాయి వెంటపడుతున్న మైనర్ బాలుడు అయాన్పై అమ్మాయి కుటుంబం కక్ష కట్టింది. ముందు అతన్ని బెదిరించే ప్రయత్నం చేశారు. ప్రేమ పేరుతో వెంటపడితే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. కాని బాలిక తల్లిదండ్రుల వార్నింగ్లను ఆ బాలుడు ఖాతరు చేయలేదు. మళ్లీ ప్రేమ పేరుతో వెంటపడుతూ వేధిస్తూనే ఉన్నాడు. దీంతో మరోసారి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది అమ్మాయి. సైనిక్పురిలో ఓ శుభకార్యానికి క్యాటరింగ్ పనికి వెళ్లాడు అయాన్. ఆ సమయంలో నైస్గా ట్రాప్ చేశారు అమ్మాయి తరపు బంధువులు. ఇందులో భాగంగా రాధికా థియేటర్ సమీపంలోకి బాలుణ్ణి రప్పించారు. అక్కడికి చేరుకున్న తర్వాత మాట్లాడుకుందామని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత నలుగురు కలిసి అయాన్పై దాడి చేశారు. ఈ దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి తర్వాత నలుగురు వ్యక్తులు 2 బైక్లపై పారిపోయారు. క్యాటరింగ్ పని కానీ పోయి వస్తా అని చెప్పి రాలేడు ఇంటికి. ఫోన్ చేసి మాట్లాడినా ఇక్కడ ఉన్నావంటే ఇవాళ లేట్ అయింది, క్యాటరింగ్ లో వస్తున్నా మమ్మీ అన్నాడు. అంతే, ఇంకా రాలేడు. 8 మంది పిల్లలు కలిసి మా అబ్బాయిని చంపిరంట రాధిక దగ్గర. అంతా మైకుని ఎందుకు కొట్టిరో నాకు అర్థమైతే లేదు. మరి పోలీసు వాళ్ళు తీసుకురు, మాకు ఎవరో కూడా ముఖం కూడా చూపేయలే ఏ పర్సన్ చంపేసిరో అనేసి. మేమైతే పిఎస్లో ఉన్నప్పుడు 6 మందిని పట్టుకున్నా అని చెప్పారు. మరి అది మేము చెప్పినా మేము చూపాను సార్, మేము కూడా తెలుస్తుంది కదా, మాకు తెలిసిన పర్సనా తెలియని పర్సనా అని చెప్పినాము. లేదమ్మా మీకు మేము న్యాయమే చేపిస్తాము, మేము వాళ్ళ కఠిన శిక్ష చేపిస్తామని చెప్పారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన బాలుణ్ణి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు బాలుడు అయాన్ను చంపిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.